మగోళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి బంగారం కూడా ఇప్పుడు కొండెక్కిందని చెప్పొచ్చు. ధరలు చూస్తే కనుక సామాన్యులు కూడా బెంబేలెత్తిచ్చేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం భీమవరంలో ఇక్కడ సంబంధించినటువంటి మగులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? గతంలో చూస్తే కనుక 2 సంవత్సరాల క్రితం కానీ ఒక 1 ఇయర్ బ్యాక్ కానీ చూస్తే 60,000 ఉండేది 10 గ్రాముల ధర. అలాంటి ఒక్కసారిగా ₹1,00,000 అయిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ ధరలు అసలు సామాన్యులకి అసలు బంగారం కొనుక్కోగల పరిస్థితి ఉంది అసలు? ఈ రోజుని సామాన్యులకి, నా పేరు కోడే విజయలక్ష్మి అండి, ఈ రోజుని సామాన్యులు బంగారం కొనాలంటే చాలా కష్టం. ఇంతవరకు ఒక గ్రాము కొనాలన్నా, ఒక పావుకాసు బంగారం కొనాలన్నా ఏదో రకం 10,000 ఒక 20,000 పట్టుకెళ్తే ఒక పావుకాసు గ్రాము వచ్చేదండి. ఈ రోజుని ₹1,00,000 పెట్టి ఒక కాసు కొనాలంటే సామాన్యుడికి చాలా అందనంత ధర అండి. అది ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కానీ, ఫంక్షన్ సీజన్లు కానీ, ఏ రిసెప్షన్ అయినా, చిన్న పుట్టినరోజు అయినా ఒక ఉంగరం కొంటే ఒక 2,000 పెట్టి 3,000 పెట్టి ఒకళ్ళకి ఏదో ఒక కానుగా ఇచ్చేవాళ్ళం. అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదండి. ఇప్పుడు ఏంటంటే ఒక గ్రాము కొనాలన్నా, కాసు కొనాలన్నా ₹1,00,000 అంటే సామాన్యుడు కొనటం అన్నది చాలా కష్టం అండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ వచ్చిందండి. సీజన్కి ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టమైనది ఏంటంటే ఎంత రేటు చేరెట్టు కొన్నా కానీ మేము ఎన్ని నగలు వేసుకున్నాము, నువ్వు ఏ ఆహారం వేసుకున్నావు, నువ్వేం చెవులీలు పెట్టుకున్నావు, ఏం గాజులు వేసుకున్నావు అని అక్కడ ముచ్చట్లు పెట్టుకునేది ఎక్కువ. గోల్డ్ గురించి ముచ్చట్లు పెట్టుకుంటాం. అదేవిధంగా ఈ రోజున ముచ్చట్లు పెట్టుకునే స్థాయి లేదండి. ఎవరైనా సామాన్యుడి పెళ్లి చేయాలంటే కనీసం అరకాసు సూత్రం కొనాలి. ఇంతవరకు అరకాసు సూత్రం కొనాలంటే ఒక 20,000 ఒక 40,000 పట్టుకెళ్తే తరుగు మజూరులతో ఒక 20,000కి ఒక అరకాసు బంగారం వచ్చేదండి. ఇప్పుడు 50,000 పెట్టి ఒక అరకాసు బంగారం సూత్రం కొనాలంటే వాళ్ళ బడ్జెట్ ఏ రకంగా చేసుకుని కొనగలరో సామాన్యులు అయితే అసలు కొనలేరండి. ఎందుకంటే ఈ రోజుని ఇప్పుడంతా పెళ్ళిళ్ళ సీజన్ అండి. ఇప్పుడు నిన్న కాక మొన్న మా ఎదురింట్లో మ్యారేజ్ అయిందండి, అసలు ముస్లిమ్స్ వాళ్ళు నలబసలు కొనాలంటే ఎంతో కష్టపడి వాళ్ళకు వచ్చే ఆదాయం, వాళ్ళకి జీతం వచ్చేది 20,000. వాళ్ళు వచ్చే ఆదాయంతో కనీసం మెళ్ళలోకి నలబసలు ఒక గాసు అన్నా వేయాలంటే వేయలేక ఒకళ్ళు 2 గ్రాములు బంగారం వేశారంటే వాళ్ళు ఎంత బాధపడి వేసుంటారండి. నిజంగా ఈరోజు కట్న కానుకలు అడుగుతలేదండి. బంగారం మీరు అమ్మాయికి ఎంత పెడతారు, మీరు ఎన్ని కాసులు పెడతారంటే ఎన్ని లక్షలు పెట్టి ఎన్ని గ్రాములు కొనమంటారు మమ్మల్ని. నిజంగా ఈ ప్రజలకి మరి గుర్తించి ఈ రేట్లు మరి ఇంత స్థాయి తగ్గించాలని మేము గవర్నమెంట్నే కానీ ప్రభుత్వాన్నే కానీ కోరటం జరుగుతుందండి. వీరితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు ఏమేమి చూస్తారు? అసలు బంగారం ధర ఇప్పుడు అసలు ఒకసారిగా ఆకాశాన్ని అంటుంది, ఎలా అనిపిస్తుంది? బంగారం చాలా రేటు పెరిగిపోయిందండి. 60 గ్రాముల నుంచి 10 గ్రాములు ₹1,00,000 అయిపోయిందండి. మా అమ్మాయికి కొనాలంటే చాలా కష్టం. మధ్యతరగతి పరిస్థితి. రేట్లు తగ్గించాలని కోరుతున్నాం. కొంతమంది వీరితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అసలు చూస్తే ఆడవాళ్ళకి ప్రత్యేకంగా బంగారం అంటేనే అవినాభావ సంబంధం ఉంటుంది. అలాంటి బంగారం ఇప్పుడు 10 గ్రాముల ₹1,00,000 అంటే కొనగలరు? అసలు కొనలేమండి. సామాన్యులు ఎవరు కూడా బంగారం ఈ రోజుల్లో కొనలేరు. అప్పుడు 60,000 ఉండేదండి మనది, ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. ఈవేళ ఒక మ్యారేజ్కైనా, ఒక కోడలకైనా పెట్టాలన్నా, మనవరాళ్ళకి ఫంక్షన్కైనా దానికి పెట్టాలన్నా ఈవేళ కొనలేము. అప్పట్లో కొనుక్కున్న వాళ్ళు, బంగారం ఉన్నవాళ్ళు ఈవేళ గొప్ప వాళ్ళు అనిపిస్తుంది. ఈవేళ అయితే బంగారం లేదు కాబట్టి బంగారం లేని వాళ్ళు ఇంకా కొనలేరు. వాళ్ళు ఇంకా ఈవేళ గోల్డ్ ఉన్నవాళ్ళే మంచిది, వాళ్ళు దాచుకున్నట్టే. అది చాలా రావాలండి, ఎందుకంటే గోల్డ్ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు తగ్గుతూనే కొనుక్కోగలము అనిపిస్తుంది. ఇప్పుడు తగ్గాలని మేము అనుకుంటున్నాం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఒకసారిగా 10 గ్రాముల ధర ₹1,00,000 అంటే సామాన్యుడికి అసలు ఎంతో భారంగా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? చాలా భారంగా అవుతుందండి. కానీ బంగారం ధర బాగా పెరగడం వల్ల మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. పెళ్ళిళ్ళు చేయాలంటే ఎలా చేయగలుగుతారండి? కట్నాలు ఇచ్చుకొని పెళ్ళిళ్ళు చేయాలన్నా వాళ్ళకి కనీసం బంగారం పెట్టకపోతే ఏ పిల్లల్ని చేసుకోరు ఈ రోజుల్లో. అలాంటి పెద్ద పరిస్థితుల్లో ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలంటే ఈ ₹1,00,000 ఇట్టి ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు కొని పెట్టలేం కదండి. అందుకని బాగా బంగారం ధర తగ్గాలని కోరుకుంటున్నాం. కొనలేమండి. మా మ్యారేజ్ టైం 2016లో అయిందండి. 30,000 కాసు, ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. ఎంత అంటే చాలా కష్టం కదండి. తగ్గాలని. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అసలు బంగారం ధరలు పెరగడం?
అంటే సార్ 10 గ్రాములు ₹1,00,000 అంటే మాలాంటి పేదవాళ్ళం మేము కొనలేము సార్. మొన్నే మా బాబుకు మ్యారేజ్ అయింది, మేము అప్పటికే 80,000 ఎంతో ఉంది, దానికే మేము అక్కడెక్కడ అప్పు చేసి కొన్నాం. ఇప్పుడు ₹1,00,000 అంటే అసలు మాలాంటి పేదవాళ్ళు ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా, విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా బంగారం ఉన్నవాళ్ళే బాగుంది. ఇప్పుడు అంతకుముందు కొనుంచుకున్నాం, ఇప్పుడు లేని పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళం కనీసం ఒక పాపకి మనవరాలకి చిన్నది చెవులి కొనాలన్నా సరే ఇప్పుడు మేము కొనలేము సార్. అయినా సరే అంతంత రేట్లు మరి అలా పెరిగిపోతే మాలాంటి పేదవాళ్ళు ఏమైపోతాం సార్. అందు గురించి బంగారం తగ్గాలని మేము గవర్నమెంట్కి చెప్తున్నాం, కోరుకుంటున్నాం. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసిన పరిస్థితి కాబట్టి ప్రతి సామాన్యుడికి సంబంధించి కూడా బంగారం అనేది కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. కుటుంబాలకు సంబంధించి వివాహాల సందర్భంలో కానీ పూర్తి స్థాయిలో శుభకార్యాలు ఏమన్నా కానీ మగవాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో అవినాభావ సంబంధం ఉన్నటువంటి బంగారం ధర కూడా పూర్తిగా కొండెక్కడం తమకు ఆందోళన కలిగిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా బంగారం ధర తగ్గించాలని చెప్పి, పూర్తిగా తగ్గించేందుకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి తాము కూడా కోరుకుంటామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, భీమవరం నుంచి.